సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ప్రభు, నాగభూషణం, దత్తు, సాయినాథ్, వీరన్న, చరణ్, రాము, శ్రీశైలం, పండరీకం, మురళీకృష్ణతో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు. పెద్దలకి, పాల్గొన్న సభ్యులందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర అదే రకంగా సంక్రాంతి శుభాకాంక్షలు. మొట్టమొదట మీరందరూ కూడా మీరే అభ్యర్థులుగా ప్రతి ఒక్కరు కంకణ మధ్యలో విరోచితంగా పోరాడి మీరే గెలిచింది. ఈరోజు నాకోసరం ఇంత కష్టపడ్డ మీ అందరికీ మొట్టమొదట శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ భవనానికి సంబంధించి కట్టుబడి ఉండి చేస్తా అనే విషయం మరోసారి చెప్తున్నాను. మరి గతంలో కూడా మల్కాపూర్లో భవనం పూర్తవడానికి సంబంధించి డబ్బులు ఇచ్చాను. ఇంకా తక్కువ పడితే కూడా అది కూడా పూర్తి ఇష్టం. పోతే ప్రభుత్వం ఈరోజు మారడానికి గల కారణాలు మీ అందరికీ తెలుసు. అలవి కాని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. 6 గ్యారంటీలు అయితేనేమి, ఇంకా ఇతర హామీలు అయితేనేమి, అవన్నీ కూడా నెరవేర్చాలని ప్రజలందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతంగా చేయడానికి మరి అట్లాంటి పునాదులు ఇచ్చి పురోగతి చెందాలి, ఈ రాష్ట్రం అందరు బాగుండాలని ఆకాంక్షించి మరి ముఖ్యమంత్రి గారు ఏం చేశారనే విషయం అందరికీ తెలుసు. సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, ఇవన్నిటితో పాటు అందరూ కూడా పురోగమించాలి. మరి గొప్పగా అందించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికంటే ఈరోజు ఎక్కువ మేము చేస్తామన్న హామీలన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. ఇందాకనే సోదరులు అన్నారు, గుణలక్ష్మి కింద చాలామందికి మీరు ఇప్పిస్తామన్నారు. మరి లిస్టులో పేర్లు కూడా పంపించారండి. ఖచ్చితంగా గృహలక్ష్మి క్యాన్సిల్ చేయొద్దని చెప్పి అవసరమైతే మనందరం పోరాటం చేయాల్సిన. అదే కాకుండా బీసీలమై కుల వృత్తులకు సంబంధించి ఈరోజు ₹1,00,000 స్కీమ్ కూడా ఆ రోజు బీసీ బంధు అందరికీ ఇస్తాం అని మీటింగ్ పెట్టిన రోజే ఎలక్షన్ షెడ్యూల్ రావటం, అది ఆగిపోవటం జరిగింది. అది కూడా కొనసాగించాలని చెప్పి మనం అడగాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మీరందరూ కూడా బాగుండటానికి నా వంతుగా నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే స్కీములు కానీ నా పరంగా నేను చేయటం కానీ అవన్నీ కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఒకసారి
వాళ్ళు 3 నెలలు టైం పెట్టారు. అందరూ 100 రోజులు టైం పెట్టారు స్కీమ్లన్నీ. 100 రోజుల తర్వాత అవి చేయకపోతే ఖచ్చితంగా వాటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఈరోజు ఆర్డీఓ దగ్గరికి కూడా ఈ వారం 10 రోజుల్లో ఒకసారి వెళ్ళడానికి వెళ్ళి అదొకటి ప్లేస్ ఒకటి చూపించమని చెప్పడితే భవన నిర్మాణానికి సంబంధించి మార్చ్ తర్వాత కొత్త ఎస్సిడిపి నిధులు వస్తాయి. ఆ దాంట్లో పెట్టుకునే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు వాస్తవానికి క్యాలెండర్ ఆవిష్కరణ ఈ సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలతో పాటు ఈరోజు మనందరి వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏ రకంగా కలిసి రావాలని చెప్పి మనసా వాచ మరి ఈరోజు అందరినీ కోరుకుంటూ భగవంతుడు మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సంఘం భవనం గురించి 30 ఏళ్ల సంధి మనం పోరాడుతున్నాము. ఆ 30 ఏళ్ల కళ 3 నెలల ముచ్చటగా మారిపోతుంది. కానీ మనకు ఎలక్షన్ కోడ్ రాని పక్షాన వచ్చిన పక్షాన లేట్ అయిపోయింది. లేకుంటే 100% అన్నగారు ఆజ్ఞతోటి ఆయన సలహాతోటి మనకు అయ్యే పని కన్స్ట్రక్షన్ కూడా అన్ననే చేపించి ఇస్తా తప్పు అని మనకు మాట ఇచ్చిండు. ఆయన 100% చేసి ఇస్తుండే. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్ వల్ల ఇదైపోయింది, మనకు దూరం అయిపోయింది. అందులో ఇప్పుడు పార్టీ కూడా వేరే పార్టీ వచ్చింది కాబట్టి తగు లేట్ అయిన కారణంగా అన్నగారు తగు చర్యలు తీసుకొని తొందరగా దాన్ని పునఃప్రారంభించి దాన్ని సహాయ సహకారం చేసి ముందుకు తీసుకెళ్ళి మాకు తొందరగా ఇప్పించగలరని మన యూత్ ప్రెసిడెంట్ తోటి యూత్ వాళ్ళు అందరూ కలిసి తిరగండి. ఇంకోటి ఈరోజు కార్యక్రమం కాలేజీ ఆవిష్కరణ గురించి కూడా అన్నగారికి వచ్చి మేము అడగంగానే వెంటనే రాత్రి చూసుకొని వెళ్ళిపోయి పొద్దున మార్నింగ్ 7 గంటలకు ఫోన్ చేసాడు దత్త గారు, మీరు అందరు కలిసి మధ్యాహ్నం కూడా అందరిని పిలవండి, భోజనాలు చేసి క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోకపోండి, నేను మిగతా పని నేను చూస్తానని చెప్పాడు. ఆయన ఆజ్ఞించాడు. కాబట్టి మీరు వెళ్ళ మీరందరూ కూడా ఇదే విధంగా సహకారం చేసి అన్నకు ఎన్నో ఉంటామని కృతజ్ఞత. మన దత్తాత్రేయ నాయ్ గారు, ఇంకా ఆయన నారాయణఖేడ్ నుంచి వచ్చిన మన పుండరీకం గారికి, మన వీరన్న గారికి, శేఖర్ గారికి, అంజనేయులు గారికి, నరసింహులు గారికి, మన సాయినాథ్ గారికి, మన పుల్కల్ నుంచి వచ్చిన రాజరామ్ గారికి, మన శ్రీశైలం గారికి, మన చరణ్ గారికి, మన పట్టణ నుంచి నాయ బ్రాహ్మణులందరూ వచ్చినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన శుభాకాంక్షలు ఏది మన సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే మనము 15 ఏళ్ళ నుంచి క్యాలెండర్లను ఆవిష్కరణ చేస్తున్నాము. అది కూడా చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలోనే ప్రతి జాగ్రత్త చేసుకుంటున్నాము. ఎప్పటికీ ఆయన వెంబడే ఉన్నాం 15 ఏళ్ళ నుంచి. ఆయన ఎన్నోసార్లు మనకు మేము చేస్తా అన్నాడు. ఒకసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ మొన్న దగ్గర దాకా వచ్చినాక అది అదృష్టశాతాన ఏది మన కోడ్ వచ్చేసింది, ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు అది కూడా ఆగిపోయినందుకు మళ్ళీ మన ఆత్మీయ సమ్మేళనం పెట్టి మళ్ళీ ఆయనకు మద్దతు ఇచ్చినాము. దైవశాతం ఆయన మనకు గెలిచినందుకు మళ్ళీ హామీ ఇచ్చాడు, నేను గెలిచినాక కూడా కంపల్సరీ ఇస్తా, ఇది ఏం అది చేయకుండా. ఇప్పుడు మనకు జాగలేకనే ఈ సార్ ఎంబడి దానికి ఎమ్మెల్యే కోటలో చేసుకుంటాం. అదే మన దగ్గర జాగా ఉంటే సార్నే మనం కాడికి రప్పించి మన సన్మానంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటాం. కాబట్టి మాకు ఒకటే కోరిక, మీరు ఎప్పుడు వాగ్దానం చేస్తారో 1 నెల 2 నెలల దాన్ని చేసి మీకు కమిటీలు కట్టిస్తా అని మీ బాధ్యత తీసుకోండి సార్. మీకు ధన్యవాదాలు. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.